హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వరదలు అనే చిన్న పిల్లల కథ చెప్పుకుందాం. తూర్పు హిమాలయ అంచుల్లో కాశ్మీర్ అనే దేశం ఉండేది. ఆ దేశాన్ని హర్షవర్ధనుడు అనే మంచి రాజు పరిపాలించేవాడు. ఆ రాజు తన రాజ్యంలోని ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. ఆ రాజ్యంలో పంటలు సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా ఉండి ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ప్రజలందరూ జీవించేవారు. కానీ ఒకసారి ఎవరి కన్ను పడిందో గాని ఒక విచిత్రమైన సమస్య మొదలైంది. ఆ రాజ్యమంతటికీ నీరు సరఫరా చేసే నది ఉన్నపరంగా ఎండిపోయింది. ఆ నగరంలో మనుషులు పశుపక్షాదులన్నీ కరువుతో బాధపడసాగాయి. ఇలా కరువు 2 మాసాలు గడిచింది. అలా ఆ 2 మాసాల కరువు తర్వాత ఒక రోజు రాత్రి ఏమైందో తెలియదు గాని నది ఒక్కసారిగా ప్రళయంగా విరుచుకుపడింది. ఆ మహాప్రళయంగా విరుచుకుపడిన నది దాటికి వరదలు వచ్చి ప్రజల పంటలు, ఆస్తులు, ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయాయి. ఇది ఒక్కసారి కాదు, ఇలా ప్రతిసారి 2 నెలలు కరువు రావడం, తర్వాత వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోవడం జరుగుతూనే ఉంది. అసలు ఇలాంటి సమస్య ఎందుకు వస్తుందో కనుక్కోమని రాజు మంత్రులను ఆదేశించారు. మంత్రులు, సైన్యం ఆ నది ప్రవహించే దారంతా వెనక్కి వెతుక్కుంటూ వెళ్లి నది పుట్టే ప్రదేశానికి ఎంతో కష్టపడి చేరి ఏం జరుగుతుందని చూశారు. అప్పుడు గానీ వారికి అర్థం కాలేదు. అసలు సమస్య ఏంటంటే నది పుట్టే ప్రదేశంలో పెద్ద పెద్ద కొండ చర్యలన్నీ విరిగి మధ్యలో పడడం వల్ల నది ప్రవహించడం ఆగిపోయింది. అందువలన కరువు వస్తుంది. అలా 2 మాసాల పాటు నది ప్రవహించడం ఆగిపోయిన తరువాత వెనక నుంచి వస్తున్న నీటి దాటి పెరుగుతున్నప్పుడు ఆ రాళ్లపై నుండి నీరు ఒక్కసారిగా ప్రవహించడం వలన వరదలు వచ్చి మొత్తం ముంచేస్తుందని అర్థమైంది. మంత్రులు వెనక్కి వచ్చి రాజుగారికి సమస్య చెప్పి, మహారాజా, ఆ పడిన కొండ చర్యలను గాని తీసి నది దారిని సరిచేయాలంటే మన ఖజానాలో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టినా కూడా సాధ్యపడదు అని చెప్పారు. ఇంత పెద్ద సమస్య ఎలా సరిచేయాలనేది రాజుకి అర్థం కాక ఎంతో కుమిలిపోసాగాడు. అదే రాజ్యంలో రాము అనేవాడు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు, కానీ అతన్ని చూస్తే మిగతా వాళ్ళకి నచ్చేది కాదు. ఏదైనా సరే, ఇదేముంది, ఇలా చేస్తే అయిపోతుంది కదా అని సలహాలిస్తూ ఉంటే జనానికి అది నచ్చేది కాదు. ఒకసారి ఊరు వాళ్ళందరూ వాడే నూతిలో కప్పల బెడద ఎక్కువైంది. దీన్ని ఎలా సరిచేయాలా అని ఊళ్ళో తెలివైన వాళ్ళందరూ ఆలోచించి సమస్య ఎలా సరిచేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఆ సమయానికి అక్కడికి రాము వచ్చాడు. ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? ఒక మంచి పాము తీసి ఆ నూతిలో వదిలేయండి, కప్పలు వాటంతట అవే పారిపోతాయి అన్నాడు. రాము చెప్పినట్లు చేయగానే కప్పలు నూతిలో నుండి పారిపోయాయి. కానీ ప్రజలు అతను తెలివైనవాడని ఒప్పుకునేవాళ్లు కాదు. వాడు సగం తింగరోడు, సగం మూర్ఖుడు అని రాముని ఇంకా తిట్టేవారు. ఒకసారి రాజుగారి గోశాలలో ఒక గోవు దొంగతనం చేశారు. ఎవరు దొంగతనం చేశారో తెలుసుకుందామని రాజుగారు ఎంత ప్రయత్నించినా దొంగ దొరకలేదు. రాజు దొంగని పట్టిస్తే మంచి పారితోషికం ఇస్తానని అన్నారు. అక్కడికి రాము వచ్చి, రాత్రి వర్షం పడింది. మహారాజా, మీ సైన్యమంతా కాపలా కాస్తుంటే బయటవాడెవరు వచ్చి మీ గోశాల్లో ఉన్న గోవునెత్తుకెళ్లే అవకాశం లేదు. అది మీ సైన్యంలోనే ఎవరో చేసుంటాడు. అందుకని గోశాలకి కాపలా కాస్తున్న సైనికులందరి పాదరక్షకులు చూడండి. ఏ మనిషి పాదరక్షకులకైతే గడ్డి, బురద అంటుకుని ఉంటాయో వాడే ఆ గోవుని దొంగతనం చేసి ఉంటాడు అని చెప్పాడు. రాము చెప్పినట్లు చేయగానే దొంగ దొరికాడు. మరొకసారి రాజుకి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. రాజు కొత్త సింహాసనం చెయ్యమని ఆజ్ఞాపించారు. ఎంత డబ్బులు వెచ్చించినా సింహాసనం తయారీ ఆలస్యం అవసాగింది.
ఆ పనికి పురమాయించిన మేస్త్రిని పిలిచి అడగగా, మహారాజా, నేను ఎంత తొందర పెట్టినా నా కింద పనిచేసే వడ్రంగులు ఇంతకంటే వేగంగా చేయలేము, కావాలంటే మా తల నరుక్కోండి అంటున్నారు అన్నాడు. మహారాజు గారు వెంటనే రాముని పిలిచి, ఈ సమస్య ఎలా పరిష్కరించాలో చెప్పు అన్నాడు. డబ్బుంటే పరిష్కరించలేని సమస్యలు ఏముంటాయి మహారాజా, దీన్ని పరిష్కరించడం చాలా సులువు. ఆ వడ్రంగి పనిచేసే వాళ్ళు కొట్టే ఒక్కొక్క మేకుకి అర్ధనా ఇస్తానని ప్రకటన చేయండి. మీ రాజసింహాసనం ఎంత త్వరగా తయారవుతుందో మీకే అర్థమవుతుంది అన్నాడు. రాజు అలా ప్రకటన చేసిన వెంటనే ఊహించలేనంత వేగంగా రాజసింహాసనం సిద్ధమవడం జరిగింది. ఈ నీటి సమస్య వచ్చినప్పుడు రాజ్యంలో వాళ్ళందరూ ఆ సమస్య గురించి చర్చించుకుంటూ ఉంటుంటే ఆ మాట విని రాము, రాజు నాకు డబ్బులిస్తే ఈ సమస్యని చాలా సునాయాసంగా పరిష్కరిస్తాను అని అనేవాడు. వీడు గొప్పలు మొదలు పెట్టాడ్రా, వీడు సగం పిచ్చోడు సగం వెర్రోడు, వాడికి ఉన్నది పిచ్చని తెలియక తెలివితేటలని మనల్ని సంపుకు తింటున్నాడ్రా అని ఊర్లో ప్రజలందరూ నవ్వుకోసాగారు. ఆ మాట ఈ నోట ఆ నోట మారుతూ చివరికి మహారాజు గారికి చేరింది. మహారాజు గారు మంత్రితో, ఆ రాము ఈ సమస్యను సునాయాసంగా తీరుస్తానంటున్నాడు, దీని గురించి మీరేమంటారు అని అడిగితే మంత్రులు, ఆడు దొంగ మహారాజా, మోసం చేసి మన డబ్బులన్నీ కొట్టేయాలని ఈ పన్నాగాలు పన్నుతున్నాడు, నమ్మకండి అన్నారు. కానీ రాజుకి రాము మీద ఎక్కడో నమ్మకం ఉంది. అందుకని రాముని పిలిచి, ఈ సమస్య నువ్వెలా పరిష్కరించగలవు అని అడిగారు. అందుకు రాము, మహారాజా, ప్రపంచంలో డబ్బులుంటే సరిచేయలేని సమస్య అంటూ ఏమీ లేదు అన్నాడు. ఆ మాట వినగానే మంత్రి కోపంగా, మన ఖజానాలో ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టినా ఆ రాళ్లను తొలగించడానికి సరిపోవు అన్నారు. అందుకు రాము, అబ్బో, ఖజానాలో ఉన్న డబ్బంతా అక్కర్లేదు మంత్రి గారు, కొన్ని బస్తాలు బంగారు నాణేలిస్తే చాలు, అవి సరిపోతాయి, చాలా సునాయాసంగా ఈ సమస్య తీర్చవచ్చు అన్నాడు. రాజు, సరే, నీకు ఖజానాలోంచి ఎంత డబ్బులు కావలిస్తే అంత డబ్బులు పట్టుకెళ్ళి నాకు ఈ సమస్య సరిచేయి చూద్దాం అన్నారు. సరే మహారాజా అని రాము ఖజానాకి వెళ్ళి ఒక బస్తాడు బంగారు నాణాలు వీపున వేసుకొని వెళ్లడం మొదలుపెట్టాడు. అతన్ని చూసిన రాజ్యంలోని ప్రజలు, ఈడు రాజుగారిని మోసం చేసి డబ్బులతో పరారైపోతున్నాడు, ఎటు పారిపోతున్నాడో చూద్దాం అని రాము వెనక నడవసాగారు. రాము అలా నడుచుకుంటూ ఆ నదికి అడ్డంగా రాళ్లు పడిన ప్రదేశానికి చేరాడు. వాడు ఏం చేస్తున్నాడో చూద్దామని రాజ్యంలో ప్రజలందరూ అక్కడికి చేరి చూడసాగారు. రాము ఆ నదికి అడ్డంగా పడిన రాళ్లకు వెనక భాగానికి వెళ్ళి అందరూ చూస్తుండగా ఆ వస్తాడు బంగారు నాణాలు నదిలో పారబోసాడు. ఇది చూడగానే ప్రజలు, వీడికి పూర్తిగా మతిపోయింది, వీడు పూర్తిగా పిచ్చోడైపోయాడు, రాజుగారి సొమ్మంతా నీళ్లపాలు చేశాడు కదరా అని, అయ్యయ్యో ఎన్ని బంగారు నాణాలు, అవి ఏరుకుందామని ఆ ప్రదేశానికి పరిగెత్తారు. వాళ్ళు ఆ ప్రదేశానికి చేరేసరికి నది ప్రవాహం వల్ల ఆ బంగారు నాణాలన్నీ కొట్టుకుపోయి రాళ్ల కింద మట్టిలో ఇరుక్కుపోయాయి. బంగారు నాణాల మీద ఆశతో వెంటనే ప్రజలు పొలుగులు తెచ్చి రాళ్ల కింద చేరిపోయిన నాణాల కోసం మట్టిని రాళ్లని తవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఎవడో పిచ్చోడు రాజుగారి బంగారు నాణాలు నీళ్ళల్లో పారబోస్తున్నాడని తెలిసి రాజ్యం మొత్తంలో ఉన్న ప్రజలే కాకుండా పక్క రాజ్యాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తండోపతండాలుగా అక్కడికి రావడం మొదలుపెట్టారు. రోజు రాము ఖజానాకి వెళ్లడం, ఒక బస్తాడు బంగారు నాణాలు తీసుకురావడం, నదిలో పారబోయడం, అక్కడ కూర్చోవడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఆ బంగారు నాణాల మీద అత్యాశ వ్యామోహంతో ప్రజలు తండోపతండాలుగా పారలు గుణపాలు తెచ్చి రాళ్ల కింద ఇరుక్కుపోయిన బంగారు నాణాల కోసం రాళ్లని తవ్వడం మొదలుపెట్టారు. ఇలా రోజులు గడిచేసరికి నదికి అడ్డంగా పడిన రాళ్లు మొత్తం తొలగిపోయి
నది ప్రశాంతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. తరువాత రాజుగారి దగ్గరకు వెళ్ళి రాము నమస్కరించాడు. ఇంత సునాయాసంగా ఈ పని ఎలా చేయగలిగావు అని మహారాజు అడిగారు. అందుకు రాము, మహారాజా, మనం డబ్బులు పెట్టి కూలి వాళ్లను పురమాయిస్తే మన ఖజానాలో ఉన్న డబ్బంతా ఆ పనికి సరిపోయేది కాదు. కానీ నేను తీసుకెళ్లిన బంగారపు నాణాలతో నేను కూలి వాళ్లను పిలవలేదు. మనుషుల్లో బంగారం మీద ఉన్న వ్యామోహాన్ని నిద్రలేపడానికి వాడాను. అందువలన తక్కువ ఖర్చుతో ఈ సమస్య తీరింది అన్నాడు. అతని తెలివితేటలకి, సమయస్ఫూర్తికి రాముని మహారాజు గారు మెచ్చుకొని అతన్ని రాజ్యానికి మంత్రిని చేశారు. ఈ కథను చూస్తే కష్టపడడమే కాదు, తెలివిగా ఎలా పనిచేయాలో తెలిసిన వారు జీవితంలో అన్నీ సాధిస్తారని అర్థమవుతుంది. ఇక్కడతో ఈ కథ పూర్తయింది ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.